పవన్ కళ్యాణ్కి ఒక అద్భుతమైనటువంటి ప్రశంస లభించింది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి. ఇవాళ తను మిగతా విషయాల గురించి మాట్లాడుతూ ఏదైతే భాగస్వామ్య పక్షాలు ఈ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని ప్రస్తావిస్తూ ఒక సునామీ సృష్టించారు, ఆయన ఒక తుఫానులా మాట్లాడటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఎన్డీఏ కూటమి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్డీఏలో ప్రతి ఎంపీ నాకు సమానమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని గుర్తు చేశారు. ఆ 2 రాష్ట్రాలను ప్రజలు ఎన్డీఏని ఆదరించారన్నారు. పాత పార్లమెంట్ భవన్లో ఇవాళ జరిగినటువంటి సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి సమావేశంలో మోడీ నాయకత్వానికి ఏకగ్రీవ తీర్మానం సందర్భంగా బీజేపీ ఎంపీలు, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా మిత్రపక్షాల ఎంపీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే వీళ్ళందరూ కూడా హాజరవడం, తనను ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్న తర్వాత మోడీ మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పారు. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాత్రింబావుల కష్టానికి ఇది ఫలితం అన్నారు. అధికారంలోకి రావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేసుకున్నారు. రాత్రింబావులు కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి నేతగా ఎన్నుకున్న ఎన్డీఏ నేతలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. ఎన్డీఏ 22 రాష్ట్రాల అధికారంలో ఉందని, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 7 చోట్ల మనమే అధికారంలో ఉన్నామన్నారు. తాము అన్ని మతాలు సమానమనే సూత్రాన్ని కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్డీఏలోని ప్రతి ఎంపీ తనకు సమానమే అన్నారు. మన కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతోంది. మన కూటమి భారత్ ఆత్మగా నిలుస్తోంది. అలాగే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడు విజయం సాధించలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నటువంటి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన మోడీ, మన సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీ, పవన్ అంటే పవనం కాదు, ఒక సునామీ అంటూ మాట్లాడారు.